నా పేరు వెంకట. ఏ ఊరు మీది? దేవన్నపాట. ఎట్లుందమ్మా కాంగ్రెస్ పరిపాలన? మస్తు నడుస్తుంది, మస్తు బిజీ. వాడు మస్తు నడిపిస్తాడు అనుకోరాదు మాకు. చెయ్యి అని మాకు చెయ్యిపించి బాగా 4 చేతులా తింటాను మేము. ఎక్కడ రోడ్డు పొంటి దుకాణాలని పెట్టి మార్కెట్ మనుషులు రాకుండా చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే కాడికి పోతే పట్టించుకోడే. ఎవరు పట్టించుకున్న తావే లేదా. గిదే 5 కిలోలు అమ్మినా కూడా మాకు పొట్టే గడతలేదే. కిలో అమ్మినా కూడా ఎవరు కొంటలేరు. మీరు ఇట్లా అమ్ముకోవద్దు, మహిళలకు 2500 ఇస్తున్నా అని చెప్తాను. 2500 పడడం మాకెక్కడ ఇస్తాను? మా కట్ట మాకే చేసుకుంటాను. 2500 ఇచ్చుడు లేదు, వాడు ఏది ఇచ్చుడు. బస్సే కాదే, దోస్తుల దగ్గర మాత్రం పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి దోస్తులకైతే బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిండు. ఈ అక్క దగ్గరకు ఒకసారి, చెల్లె దగ్గరకు ఒకసారి, బావ వరుస ఉంటే బావ దగ్గరకు ఒకసారి పెట్టిండు. వాడు వాడు అని బస్సు ఎవడు ఎక్కుతాడు. మేము 24 గంటలకు కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. 1 కిలో అమ్ముతా మా పొరగాయలు బతుకుతాడు. బస్సు ఎక్కితే ఎవడు బతుకుతాడు? మంచిగా 6 గ్యారంటీలు ఇస్తున్నా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. వాడికి గ్యారంటీ వద్దు, వాడు గెలుసుడు ఈ కానికి. ఇక జీవితంలో కాంతాడు. ఇక 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. కాని పని వాడు 10 సంవత్సరాలు కాదు, వాడు వచ్చే సంవత్సరం కూడా బిక్కుతాం. మరి ఎట్లా ఉందమ్మా మరి ఇక్కడ? ఏమనుడు ఎక్కడ దిగి వాడిని మొత్తం వచ్చే సంవత్సరం తీసేసుడు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఈ ఎమ్మెల్యేనా ఇప్పుడు చెప్తే కదా మర్చిపోతుంది నేను. పేరు తెలదా అమ్మా? పేరు తెలదా? మర్చిపోతుంది. ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ కాడకి ఇవన్నీ లేపుదాం. ఇవన్నీ మొత్తం షెడ్లు ఖాళీగా ఉన్నాయి. రోడ్డు పొడుగుతా పోయిన కూకునుడు అమ్ముకునుండు వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళే పోతారు. ఇక్కడికి వచ్చేటోళ్ళే లేరు. ఇంకా చేపలను ఇంకా పండ్లను ఇంకా వాళ్ళందరిని తెచ్చి ఇడేస్తే మా మార్కెట్ నడుస్తుంది కదా. వాళ్ళని ఫ్రీ గిడిచిపెట్టిన వాళ్ళు అమ్ముకొని బతాను. మున్సిపాలిటీ ఆఫీస్ కాడ పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా కూకుంటే మమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళను మంచిగానే ఉన్నారు ప్రజలు అని చెప్తాను. మంచిగానే ఉన్నారు, అట్లా మంచిగానే ఉంటారు. అందరు మట్టలు ఇరగా దెంగుతా మంచిగానే ఉంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండమ్మా? అప్పుడే మంచిగా నడిచింది మా పాపం. ఆయన ఉన్నప్పుడే నీళ్ళ సలవత అయింది, ఆయన ఉన్నప్పుడే కరెంట్ అన్ని మంచిగా సౌకర్యం. దాని వల్లనే అట్లా ఉంటాను. కానీ ఇప్పుడు వచ్చిన ఖర్చు ఏది లేదు. ఒక బస్ ఎక్కి బస్సు దించుడే అవుతుంది అంతే. ప్రజాపాలన అంటుండే మంచిగానే ఉన్నారు అని చెప్తాను. అసలే కుదరని పని అది. పని మాట ఎవడు మెచ్చాడు. పోయనే మాలెత్తుకోలే బంచాను. మళ్ళీ వచ్చేది ఎవరమ్మా? మళ్ళీ వచ్చేది ఎవరు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అట్లా ఏ ప్రభుత్వం అన్నారా అని మమ్మల్ని ముందు తీసుకురాని ప్రభుత్వాలు ఎందుకు మరి? ముందు తీసుకొస్తాం వాళ్ళకే ఇస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉన్నారు. మంచిగానే ఉన్నాం కానీ ఆయన ఇప్పుడు ఇక మరి ఎత్తాడో ఏడో తెలుసా మనకు. ముందుకత్తే ఎత్తాం. ముందుకత్తే ఆయన. ఎందుకంటే అప్పుడు సాగు బతుకుల దాకాల నుండి వాడు అన్ని మాగురుండి తల్లాడిండి కాబట్టి మళ్ళీ అత్త మాత్రం ఆయనకే ఎత్తాం. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తాడు. ఛాన్స్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఛాన్స్ కాదు. మనం మన్న పోసినా మేము ఎందుకమ్మా? ఛాన్స్ లేదేం లేదు. మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తాడు. ఫ్రీ గ్యాస్ ఇస్తాడు. మన గ్యాస్ పాడవాడ. ఇంకా గ్యాస్ ఇప్పుడు మాకు గ్యాస్ దొరుకుతలేదు. మాకు గ్యాస్ దొరుకుతలేదు. మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది. కట్టెలు పెడితే వండుకుంటాను. వాడు గ్యాస్ ఎక్కడ ఇస్తాడు? ఇస్తున్నా అని చెప్తాడు సభలో. అస్సలు ఇస్తాను. ఇప్పుడు మొత్తం బందే. మంచిగా గ్యాస్ అయిపోయారా? మాకు గ్యాస్ ఇంట్లో ఉండేది. ముసలోడు ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు 2 గ్యాసులు ఎగస్ట్ ఉండేది. ఇప్పుడు ఉంటానయా? ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాను. వాని ఇల్లు పాడవాడు. మాకు ఇల్లు రాలే, ఏది రాలే. ఇల్లు ఇల్లు ఎవరికి ఇచ్చిండట వాడు. మాకు ఖాళీ స్థలాలు ఉన్నా కూడా ఇల్లు కట్టిస్తలేడు. మాకు ఖాళీ స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టిస్తలేడు. వాడు ఎవరికి ఇస్తాడు? ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు. ఏది లేదు. చెప్పిలా మస్తు ఇబ్బంది అవుతుంది. గ్యాసులకు ఇబ్బంది అవుతుంది. మా బేరాలకు ఇబ్బంది అవుతుంది. మాకు మార్కెట్కి వచ్చిన మనుషులు లేరు. మాకు కనీసం 1 కిలో బియ్యం కొనుక్కపోయే అంత స్థితి కూడా లేకుండా అవుతుంది. మంచిగా సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. సన్న బియ్యం ఎందుకు సన్నం?
3 నెలల బియ్యం అని ఇచ్చిండు బుజ్జి. 3 నెలల బియ్యం అని ఇచ్చిండు. ఆ మురిగిపోయిన బియ్యమే అవి. 3 నెలల బియ్యం అని ఒకసారి ఇచ్చిండు. కొన్ని ఖరాబులు కొన్ని మంచిది. ఏమంత మంచి ఇచ్చిండు, ఘోరంగా ఇచ్చిండు అవి. మా అయితే అన్నీ ఉన్నాయి ఆ మురిగిపోయిన బియ్యం.